గైస్ అందరూ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ని బట్టి పడుతున్నారు. అసలు బట్టి పడాల్సిన అవసరం లేదు. ఇవి రెండు ఒకే కాన్సెప్ట్లు కూడా కాదు, వేరే వేరే కాన్సెప్ట్స్. అంటే ఒకేలాగా ఉంటాయి, బట్ సెక్యూరిటీ అనేది యాడ్ అవుతుంది అనమాట. హెచ్టిటిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటి అసలు అంటే, మీకు సెక్యూరిటీ అనేది ఎరుగుద్ది అనమాట. మీరు ఎప్పుడైతే ఒక వెబ్సైట్ కి లాగిన్ అవుతారో మేజర్ అండ్ మెయిన్ గా అడిగేది వచ్చేసి మీ సైన్ అప్ ఆర్ లాగిన్ డీటెయిల్స్. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అనేవి సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వాలా లేదా? అవ్వాలి కదా. ఆ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎవరన్నా మధ్యలో హ్యాకర్ వచ్చి చెక్ చేసాడు అనుకో, మీ డీటెయిల్స్ దొరికిపోతాయి కదా. హెచ్టిటిపిలో ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇదే మెయిన్ ప్రాబ్లం హెచ్టిటిపిలో మనకి. ఎందుకంటే మన సెన్సిటివ్ డేటా కదా మన డేటా అంతా, అందుకు హెచ్టిటిపిఎస్ యూజ్ చేస్తారు. ఇదేం చేసిద్ది అంటే టెక్స్ట్ ని మొత్తం సైఫర్ టెక్స్ట్ గా మార్చేసిద్ది. బైనరీ కోడ్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఏదన్నా ఉండొచ్చు. అప్పుడు మీ సెన్సిటివ్ డేటా అనేది చాలా ఏమంటారు సెక్యూర్ గా ఉంటుంది అనమాట చాలా. ఓకేనా? అందుకే హెచ్టిటిపిఎస్ ని వాడుతున్నారు. ఇప్పుడు మాక్సిమం వెబ్సైట్స్ కానీ ఏదైనా కానీ హెచ్టిటిపిఎస్ మీద రన్ అవుతాయి. ఓకేనా? అసలు ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అండ్ ఎస్ఎస్ఎల్ పిన్నింగ్ ఈ రెండు హెచ్టిటిపిఎస్ లో వాడతారు. అలాగా హెచ్టిటిపిలో అవి రెండు వాడరు అనమాట. అది మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ లోనే ట్రావెల్ చేసిద్ది కాబట్టి కొన్ని ఓపెన్ సోర్స్ వెబ్సైట్స్ కానీ అసలు యూజ్ చేయని వెబ్సైట్స్ కానీ అలాంటి వెబ్సైట్స్ మాత్రమే ఇప్పుడు హెచ్టిటిపి పైన రన్ అవుతున్నాయి. మిగతా వెబ్సైట్స్ అన్ని హెచ్టిటిపిఎస్ కి షిఫ్ట్ అయిపోయాయి గైస్. ఓకేనా? హెచ్టిటిపిఎస్ లో మెయిన్ గా వచ్చేసి మీ డేటా అనేది ఎన్క్రిప్ట్ అయింది గైస్. నెక్స్ట్ వచ్చేసి మీరు సెక్యూర్ గా ఉంటారు. మీ కమ్యూనికేషన్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది అనమాట. ఓకేనా? అంతే గైస్. హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ కి ఇంతే ఉంది తేడా, ఎక్కువ ఏం లేదు గైస్. అలాగే కొన్ని సెక్యూరిటీ మీద వచ్చేసి కొన్ని ఎంఐటిఎం అటాక్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు గ్యారంటీగా హెచ్టిటిపిఎస్ అనేది ప్రొటెక్ట్ చేసిద్ది. బట్ హెచ్టిటిపి అయితే ప్రొటెక్ట్ చేయలేదు గైస్. ఓకేనా? అది గైస్, ఈ వీడియో అయితే ఇంతే గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. అసలు ఓకే ఓకే మీకు లాస్ట్ లో ప్రోటోకాల్ అనేది కూడా మీకు చెప్పాలనుకున్నా, బట్ ప్రోటోకాల్ అయితే ముందు వీడియోస్ లో చెప్పా. బట్ ప్రోటోకాల్ అంటే ఈ వీడియోలో కూడా చెప్తా. కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా చూసేవాళ్ళు, వాళ్ళ కోసం. ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ట్రావెల్ డేటా. ఓకేనా? మనకి ఇప్పుడు బైక్ తోలాలంటే హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎంత మ్యాండేటరీనో ఇది కూడా అంతే. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఓకేనా? బాయ్ గైస్.